వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో ఆధిపత్య కోసం కొండ బస్వరాజు వర్గాలు పోటీ పడుతున్నాయి. కానీ తాజాగా బస్వరాజు సారయ్య దూకుడు పెంచడం కొత్త చర్చకు దారితీసింది. ఇదంతా అధిష్టానం డైరెక్షన్లోనే జరుగుతోందని టాక్. కొండ వర్గానికి చెక్ పెట్టేందుకు సారయ్యకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పరిణామాలు కొండా సురేఖ మంత్రి పదవి గాల్లో దీపమనే సంకేతాలను సైతం ఇస్తున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్లో తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గాలుగా పార్టీ విడిపోయింది. సురేఖ తన అనుచర వర్గంతో రాజకీయం నడిపిస్తుండగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సొంత ఇలాకా కావడంతో ఆయన ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకనుగుణంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ సారయ్య ఇటీవల భారీ కాన్వాయ్తో మేడారానికి వెళ్లడం ఈ వర్గపోరు మంటలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్వరాజు సారయ్య తన అనుచరులు, కుటుంబ సభ్యులతో కలిసి 4 బస్సులు, 25 కార్లలో వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడంతో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నియోజకవర్గంలో బస్వరాజు దూకుడు కొత్త చర్చకు దారితీసింది. మొదటి నుంచి సైలెంట్ గా రాజకీయం చేసే సారయ్య ఇలా స్పీడ్ పెంచడంతో తూర్పు నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడు ఎలా మారుతుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లా మంత్రి అయిన కొండా సురేఖకు అధిష్టానం చెక్ పెడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే బీసీ సామాజిక వర్గానికే చెందిన బస్వరాజు సారయ్యకు మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణుల టాక్. అధిష్టానం నుంచి ఏం సంకేతాలు అందాయో కానీ జనవరి 1న సీఎం రేవంత్, ఎమ్మెల్సీ సారయ్య ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పెద్దలను కలిశారు. ఆ తర్వాత నుంచి బస్వరాజు వ్యవహార శైలిలో మార్పులు కనిపిస్తున్నాయని పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. ఇదంతా అధిష్టానం డైరెక్షన్ లోనే జరుగుతున్నట్టు వినికిడే. వరంగల్ పట్టణంలోని ఆలయం దగ్గర చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించిన దగ్గర నుంచి సారయ్య, కొండా వర్గం మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మంత్రి అనుచరుడి పెత్తనం, నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆధిపత్యం, వస్తున్న కంప్లైంట్ల నేపథ్యంలో ఎప్పటికప్పుడు హైకమాండ్ వరంగల్ తూర్పుపై ఒక నజర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో అజంజాహీ కార్మిక్ భవన్ స్థలాన్ని కొండా మురళి ఓ ప్రైవేటు వ్యక్తికి అప్పజెప్పే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఈ అంశం వివాదాలకు దారితీయడంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఎమ్మెల్సీ బసవరాజు కొండా వర్గానికి వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ను, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ను కలిసి కార్మిక భవన్ స్థలంలో వాణిజ్య సముదాయానికి ఇచ్చిన పర్మిషన్ను రద్దు చేయాలని వినతి పత్రం కూడా అందించారు. ఇవన్నీ చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ సారయ్యకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మంత్రి కొండా సురేఖ పదవిని కట్ చేయాలంటే మరో నాయకుడిని తెరమీకి తీసుకురావాలనే ఆలోచనతో సారయ్యను రంగంలోకి దింపుతున్నారని హస్తం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనుచరులతో కలిసి వెళ్లిన మేడారం ట్రిప్ ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అధిష్టానం పెద్దలు కొండా వర్గానికి చెక్ పెట్టేందుకు సారయ్యకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పరిణామాలు సురేఖ మంత్రి పదవి గాల్లో దీపం అనే సంకేతాలను సైతం ఇస్తున్నాయంటున్నారు. కాగా తూర్పు నియోజకవర్గంలో ఇరువురి నేతల రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయోనని కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.